కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను బలపరిచినందుకు అందరికీ నేను 5 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నా కాబట్టి ప్రతి పని చేశాను నేను ప్రజలకు. ఇప్పటి వరకు సీసీ రోడ్లు కానీ ప్రతి ప్రజలో తిరిగాను. నాకు భారీ మెజార్టీతోటి ప్రజలే తీర్పిచ్చారు మనకు. ఇప్పుడు కూడా మనం చూసుకునేది ఈ వాటర్ కానీ ప్రజలకు, ఇది కరెంటు బుగ్గలు కానీ సీసీ రోడ్లు కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా అన్నీ నేను చూసుకుంటానని ప్రతి ప్రజలకు నన్ను బలపరిచినందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నేను అందుబాటులో ఉంటాను అని నేను కోరుకుంటున్నాను. నేను 77 మెజార్టీతోటి ఓట్ల మెజార్టీతోటి గెలుపొందాను. ప్రజలు తీర్పిచ్చారు మనకు. దాంట్లో విద్యకు వైద్యకు కూడా మనకు ఏమైనా ఉంటే సహకరిస్తాను అని ప్రజల్లో నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఇప్పటికైతే ఊళ్ళో సమస్యలు వాటర్ కానీ కరెంటు స్తంభాలు కానీ అవి ఉన్నాయి కాబట్టి దాంట్లోకి తీరుస్తానని మరి అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం తర్వాత నేను చేసేది ఇప్పుడు లైట్లు కానీ మనకు ఇప్పుడు దాంట్లో వాటర్ కానీ ఇవి త్వరలోనే దాంట్లోకి మనం ఈ పని చేయాలని కోరుకుంటున్నాను. నేను పేరున ప్రతి గ్రామ ప్రజలకు నేను పేరున అందరికీ సీరియస్ ఉంచి నమస్కారం పెడుతున్నాను. అందరూ మా ప్రజలు కాబట్టి నన్ను కోరుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. వాడ భద్రియన్ నన్ను గెలిపించినందుకు, సర్పంచ్ భద్రియన్ నేను గెలిపించినందుకు అందరికీ నా ధన్యవాదాలు.